హాయ్ హలో నమస్తే. మమతా బెనర్జీ దీది నేను రిజైన్ చెయ్యను, నేను రాజీనామా చెయ్యను, నన్ను మోసం చేసినారు, నన్ను చీటింగ్ చేసినారు, నేను రాజీనామా చేయనని చెప్పి మమతా బెనర్జీ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. నాకేమని, నేనుగా రాజీనామా చేయను, ఎందుకంటే నన్ను ప్రజలు ఓడిస్తే నేను రాజీనామా చేస్తాను, మీరు చీటింగ్ చేసి ఓడిచ్చారు నన్ను, నేను రాజీనామా చేయనని మారం వేసింది ఇప్పుడు మమతా బెనర్జీ. ఓకే, అంటున్నారు నాకు బీజేపీ వాళ్ళ మీద కోపం కాదు, ఎలక్షన్ కమిషన్ మీద కోపం, చీటింగ్ చేసింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, కాబట్టి మీరు రాజ్యాంగబద్ధంగా నన్ను తొలగించుకోవాలనుకుంటే మీరు తొలగించుకోండి, నేనుగా రిజైన్ చేయను. అంటే యాక్చువల్ ప్రాసెస్ ఉంటుంది కదా, రిజైన్ చేసి కొత్త వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అయ్యంత నేను చేయను, ఎందుకంటే నన్ను మీరు చీటింగ్ చేసి ఓడిచ్చారు, ఇది నాట్ డెమోక్రటికల్ అని ఒక పెద్ద బాంబు పేల్చింది, నేను రిజైన్ చేయనని మమతా. నేను వీళ్ళందరికీ చెప్పి ఎవరు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిను, జగన్మోహన్ రెడ్డి, ఇంకా ఇట్లా ఈయన పేరంటే అఖిలేష్ యాదవ్, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు చాలా పొరపాటు చేశారు. వీళ్ళంతా ఎవరు, మమతా బెనర్జీ, స్టాలిను, అఖిలేష్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ ఏం చేశారంటే రాహుల్ గాంధీ మీద తొడజరిచారు. రాహుల్ గాంధీ మీద తొడజరిచి అతనికి కోఆపరేట్ చేయాలి, అతను ప్రైమ్ మినిస్టర్ కావాలి, అతను ప్రైమ్ మినిస్టర్ కాకపోతే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ నోడగొట్టాడు. ఫస్ట్ జగన్తో మొదలెట్టాడు నరేంద్ర మోడీ, జగన్ నోడగొట్టాడు, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నోడగొట్టాడు, తర్వాత స్టాలిన్ నోడగొట్టాడు, తర్వాత మమతా బెనర్జీ నోడగొట్టాడు, రేపు పొద్దున్న అఖిలేష్ యాదవ్ లైన్లో ఉన్నాడు, అతను ఓడిపోతాడు. అంతే. ఎందుకు వీళ్ళందరూ ఎవరైతే ఏమంటే రాష్ట్రంలో మన ముఖ్యమంత్రులుగా ఉందాము, ఆ కేంద్రంలో మనకి అంటే మన ఐడియాలజీకి, మన సెక్యులర్ వాదానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక వ్యక్తిని పైన పెట్టుకుందాము. ఎవరైతే రాహుల్ గాంధీ మీద కోపం పోని వీళ్ళందరూ మమతా బెనర్జీ గొడవ చేసింది, ఇప్పుడు చివరికి రాహుల్ గాంధీ ట్వీట్ చేయాల్సి వచ్చింది ఆమెకి. ఆమె ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫోన్ చేసి నన్ను పరామర్శించారు అని మరి అంతకుముందు తోడదర్శింది అనవసరంగా. ఓకే, నేనేమన్నానంటే మీరు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉండి అతన్ని ప్రధానమంత్రిని చేస్తే అతను మిమ్మల్ని కాపాడతాడు కదా. ఇప్పుడు మీరందరిని ఓడిపోయారు కదా, మీరంతా ఓడిపోయారు కదా, మీరు ముఖ్యమంత్రులు కాలేదు, అతన్ని ప్రధానమంత్రిని కానీ కొన్ని చేస్తున్నారు. ఇండియా బ్లాక్ వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళందరూ కూడా దేర్ ఫైటింగ్ విదిన్ దెమ్సెల్వ్స్, వాళ్ళలో కొట్టుకోవటం వల్ల ఇదంతా జరుగుతుంది. ఓకే, ఇప్పుడైనా సరే మమతా బెనర్జీ కానీ, స్టాలిన్ కానీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మీరు రాహుల్ గాంధీ కోఆపరేట్ చేసి అతను ప్రధానమంత్రిని చేస్తే మీరు ఇక్కడ ముఖ్యమంత్రులు అవ్వచ్చు. ఓకే, మీరు ఇక్కడ ముఖ్యమంత్రులు అవ్వాలంటే ఆయన ప్రధానమంత్రిని చేయాలి, లేదంటే మీరు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, మిమ్మల్ని ఓడగొడతాడు ఆయన బేసికల్లీ, బికాజ్ యూ ఆల్ ఆర్ అపోనెంట్స్. ఆయన హిందుత్వ అంటే మీరు హిందుత్వ అనరు, మీరు సెక్యులర్ అంటారు. మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తాడండి? మీరు సెక్యులరు, రాజ్యాంగం ఉండాలి, రాజ్యాంగం కాపాడతాము, సెక్యులర్ కాపాడాలి, మైనారిటీలకి రక్షణకు ఉంటాము, మేము మా రిజర్వేషన్స్ కొనసాగాలి, మా పేద బడుగు బలహీన వర్గాలు మా ధ్యేయము అంటే ఆయన మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు అనుకుంటున్నారు? బేసికల్లీ మీరు అక్కడికి వెళ్ళి మనది హిందూ రాష్ట్రంగా ఉండాలి, హిందుత్వం ఉండాలి, ఇదంతా నేషనలిస్ట్ అప్రోచ్ ఉండాలి, వీళ్ళంతా అప్పీజ్మెంట్ చేస్తున్నారు, ముస్లిమ్స్ వేస్ట్, క్రిస్టియన్స్ వేస్ట్, ఈ దళితులు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ ఎత్తిపడేయాలి, ఎస్సీ ఎస్టీ కేసు యాంటీ రివర్స్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని గెలిపిస్తారు. మీరు అవన్నీ అంటారు కదా, మీరు అన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు? టెంపరీగా మీ మద్దతు తీసుకుంటారు కానీ మీ దగ్గర గెలిపించరు వాళ్ళు. బేసికల్లీ దే విల్ నాట్ మీకు. ఇప్పుడు అందరూ ఓడిపోయారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, కేజ్రీవాల్ ఓడిపోయాడు, మమతా బెనర్జీ ఓడిపోయింది, స్టాలిన్ ఓడిపోయాడు, వీళ్ళందరూ ఓడిపోయారు బికాజ్ యూ డి నాట్ మేక్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్. అతను ప్రైమ్ మినిస్టర్ అయితే అతను మీకు హెల్ప్ చేస్తాడు, ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా నడిచేదేమో, ఇన్ని ఆరోపణలు వచ్చేవి కాదేమో, ఇంత అపరేషన్ ఉండేదేం కాదేమో. ఇప్పుడు నేను రిజైన్ చేయను, నన్ను అన్యాయంగా చీటింగ్ చేశారు నేడితే వచ్చింది మమతా బెనర్జీ గారికి. అదే అతను ప్రైమ్ మినిస్టర్ని చేస్తే పోయేది కదా. వాళ్ళు కొట్టుకొని వీళ్ళందరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఓట్లు చీల్చుకున్నాడు, అక్కడ మమతా బెనర్జీ కాంగ్రెస్ ఓట్లు చీల్చుకున్నారు, అక్కడ అరవింద్ కేజ్రీవాల్ కమ్యూనిస్టులు ఓట్లు చీల్చుకున్నాడు, ఆయన ఓడిపోయాడు. ఆ 6% ఓటు వచ్చింది అక్కడ. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి 6% ఓట్ షేర్ వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్కి ఈ 6% గెలిచి ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మమతా బెనర్జీకి వీళ్ళకి ఎంత
వాళ్ళు కూడా 6-7% ఓటు వచ్చింది ఇక్కడ కూడా, ఇది మా వెస్ట్ బెంగాల్లో కూడా. వాళ్ళు కలిపి ఎలియన్స్లోకి వెళ్తే గెలిచేది కదా మమతా బెనర్జీ, కొన్ని సీట్లనే గెలిచేది కదా. సరే ఇక్కడ వెళ్ళారు. ఇక్కడంటే తమిళనాడులో అంటే విజయ్ దెబ్బ కొట్టాడు. ఓకే, విజయ్ వీళ్ళ ఓట్ బ్యాంక్ ఇది, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింలు ఓట్ బ్యాంక్ మొత్తం విజయ్కి వేశారు. చూద్దాం ఏమన్నా లొసుకులు ఉంటే తర్వాత వస్తాయి, ఇప్పుడు రావు. తర్వాత వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు డిఎంకే వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే మేబీ ద్వారా ఇంటర్నల్ చెకింగ్ చేసుకుంటున్నారు ఏం జరిగి ఉండొచ్చు అనేది. ఒకవేళ నిజంగా ఓడిపోయినట్టు, లేదంటే వాళ్ళు బయటపెడతారు. అలా నేనేమన్నానంటే, ఇప్పుడు మమతా బెనర్జీ నేను రిజైన్ చేయనని అంటాం వల్ల ఏంటి ఉపయోగం? ఓకే సార్, పోనీ ఏంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే మాకేమైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఆయన ఎవరు నాకు తెలుసా? రాహుల్ గాంధీ ఎవరు నాకు తెలుసా? పోనీ ఆ పిఏ నాతో మాట్లాడతాడా? పోనీ ఆయన అడ్రస్ కూడా నాకు తెలీదు, రాహుల్ గాంధీ అడ్రస్ కూడా తెలియదు నాకు. బట్ మేమేంది, మా స్వార్థం ఏంటి? మా పిల్లలకి రిజర్వేషన్స్ ఉండాలి, మా పిల్లలకి రిజర్వేషన్స్ కొనసాగాలి, మా పిల్లలకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కొనసాగాలి, మా పిల్లలకి ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కావాలి, అందరూ సమానంగా చూడాలి. దళిత క్రైస్తవులు, దళిత హిందువులు, దళిత ముస్లింలు కాదండి, దళితులందరికీ రిజర్వేషన్ ఉండాలి. ఫండమెంటల్ దళితులకి రిజర్వేషన్ ఉండాలి. ఆ క్రైస్తవ, హిందూ, ముస్లిం పక్కన పడండి, దళితులకి రిజర్వేషన్ ఉండాలి, ఎస్సీ మాదిగలకి రిజర్వేషన్స్ ఇవ్వాలి. సింపుల్, అది కాన్సెప్ట్. అది మా కాన్సెప్ట్. లేదు దళితుల్లో వీళ్ళకి మాత్రమే రిజర్వేషన్, ఇవన్నీ తప్పు. ఇది తప్పేస్తే ఎందుకు? మా అన్నదమ్ములు కాదు వీళ్ళు. మా ఇంటి పక్కన ఒక తమ్ముడు హిందూ అయితే ఇంకొక తమ్ముడు చర్చికి వెళ్తున్నాడు అనుకోండి, ఆయనకి రిజర్వేషన్ ఇస్తాను, ఈయనకి రిజర్వేషన్ ఇస్తానంటే అన్యాయం కదా అది. వాళ్ళిద్దరికి రిజర్వేషన్ ఇవ్వాలి, మా ఇంటి పక్కన వాళ్ళు కాబట్టి. సో దట్స్ వై దళితుల యొక్క కాన్సెప్ట్ మీద రిజర్వేషన్స్ నడపాలంటే దళితుల కాన్సెప్ట్ మీద రిజర్వేషన్ నడపాలంటే ఇంకా వాళ్ళు మేము చేస్తామని రాహుల్ గాంధీ అంటున్నాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నాం అంతే. అదర్వైజ్ హూ ఇస్ రాహుల్ గాంధీ? హీఈస్ మై ఫ్రెండ్, నో రైట్? పోనీ ఆయన పిఏ తెలుసా నాకు? ఆయన కూడా తెలియదు కదా. దెన్ వై ఐఎమ్ సపోర్టింగ్? బికాస్ దే ఆర్ ఇన్ ద అలైన్ విత్ వాట్ వీ వాంట్ సంథింగ్. ఈ దేశంలో మాకు సెక్యులర్గా ఉండాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రిజర్వేషన్స్ ఉండాలి, ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ ఉండాలి. మా పిల్లల భవిష్యత్తు కోసం తెలియని వ్యక్తికి మేము సపోర్ట్ చేస్తున్నాం అంతే. తెలియని రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తున్నాం కేంద్రంలో. అలాగే ఇక్కడ కూడా బహుశా కనీసం వీళ్ళు తెలుసు, ఎవరు? జగన్ అన్న తెలుసు, ఇక్కడ జగన్ గారు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తెలుసు, మమతా బెనర్జీ తెలియదులేండి, ఎక్కడో ఉండేది తెలంగాణ, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, మనకు తెలియదు. ఓకే, ఇక్కడ వాళ్ళు తెలుసు, మీరన్నా తెలుసు, కానీ రాహుల్ గాంధీ అసలు తెలియదు. దెన్ వై వీఆర్ సపోర్టింగ్ హిమ్? బికాస్ వీ వాంట్ సంథింగ్ ఫ్రమ్ దిస్ సెంటర్. మీరందరూ ఏం చేశారంటే రాహుల్ గాంధీతో గొడవ పెట్టుకొని వీళ్ళందరూ పార్టీలు చీల్చి ఆయన ప్రధానమంత్రి కాకుండా చేసి వీళ్ళు ముఖ్యమంత్రి కాకుండా పోయారు. వేస్ట్ కదా, ఆ స్ట్రాటజీ వేస్ట్ కదా. అది నా ఉద్దేశం. అదేమంటే ఆయన మాకు మాట్లాడతలేదు, మాకు గౌరవం ఇవ్వట్లేదు అని ఊరికే అంటున్నారు. వీళ్ళందరూ పొలిటికల్ పార్టీలు పెట్టారు, వీళ్ళ మీద ఎన్నో ఆరోపణలు చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే రాహుల్ గాంధీతో గొడవ పెట్టుకుని పొలిటికల్ పార్టీలు పెట్టారో, ఇప్పుడు ఈ మమతా బెనర్జీ అంతే కదా గొడవ పెట్టుకుని పొలిటికల్ పార్టీ పెట్టింది. స్టాలిన్ కాంగ్రెస్ నుంచి చీలిందే, ఈ జగన్ కాంగ్రెస్ నుంచి చీలిందే, ఆయన అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ నుంచి చీలి, వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి చీలి పొలిటికల్ పార్టీలే. వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి పొలిటికల్ పార్టీ పెట్టి వాళ్ళు ఏం చెప్పారు? మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు అన్యాయం జరిగింది అన్నారు. ఇప్పుడు మీ పొలిటికల్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారు? మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు అన్యాయం జరిగింది అనేది. ఇంకేముంది, సరిపోలే? అంటే మీరు ఏం ఆరోపణలు చేశారు అక్కడ, మీ పార్టీలో వాళ్ళు మీ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో ఇదంతా పొలిటికల్కి ఇదంతా కామన్. ఇది అడ్జస్ట్మెంట్, రాజకీయాల్లో అడ్జస్ట్మెంట్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. రాజకీయంగా ఒక సిమిలర్ లైన్లో వెళ్ళి ప్రజలను కాపాడుతూ మిమ్మల్ని కాపాడుకుంటూ, మిమ్మల్ని కాపాడుకుంటూ దేశాన్ని కాపాడుతూ ఉండాలి. మీరు కొట్టుకోవటం వల్ల మీరు పోయారు, రాహుల్ గాంధీ పోయారు, మధ్యలో మేము పోయాం, మొత్తం పోయారు. ఇప్పుడన్నా సరే ఇండియా బ్లాక్ వాళ్ళు కలిసిపోయి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి ఈ యొక్క ఎలక్షన్ సిస్టాన్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి ఫెయిర్గా డెమోక్రటిక్గా ఎన్నికలు జరిగితే అప్పుడు ఎవరు గెలుస్తారో తెలిసింది. మమతా బెనర్జీ ఏడితే ఏమొచ్చింది? ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఏడుతున్నారు, నేను రిజైన్ చెయ్యను, నేను దొబ్బేయండి, నేను రిజైన్ చేయను అంటారు. చిన్నపిల్లలాగా ఏడుతుంది ఇప్పుడు మమతా బెనర్జీ అక్కడ. ఓకే, మన అక్క ఏడుతుంది వెస్ట్ బెంగాల్లో. చో అని గట్టిగా అరిచింది, ఇప్పుడు ఏడుతుంది.
అరిచే అంత అసెంబ్లీలో రచ్చరచ్చ చేసిన సింహంలాగా మాట్లాడింది ఏడుతుంది ఎందుకంటే ఇందుకే మీరు కొట్టుకోకూడదు. మీరందరూ కలిసిపోయి సెక్యులర్ దేశంగా ఉంచాలి. మీరు చేయట్లేదని ఇప్పుడు మేము చేస్తున్నాం. ఏడిఎస్ పెట్టి మేము అది చేస్తున్నాం. ఏడిఎస్ అని ఒకటి పెట్టి మేము అదే చేస్తున్నాం. మీ అందరిని కలపడానికి ట్రై చేస్తున్నాం. రాజకీయ నాయకుడు చేయింది ఒక ఏడిఎస్ చేస్తుంది. అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ మేము పెట్టింది అందుకే మీ అందరిని కలపడానికి, మా వాళ్ళందరినీ కలుపుతున్నాం. కాబట్టి ఎంతసేపు చెప్పి మరి మా ఏడిఎస్ని ప్రమోట్ చేసుకోకపోతే బాగుండదు కాబట్టి చెప్తున్నాను. మీరందరూ ఏడిఎస్లో చేరండి. కింద నంబర్లు ఇస్తున్నాను, మా వాళ్ళతో చేరండి. థ్యాంక్ యూ. నమస్కారం.